2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో జోష్న గారు. హలో అండి. సో బడ్జెట్ 2026 కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ వల్ల మనం బెనిఫిట్ అవుతామా? ఎలా ఉంటుంది? ఏ ఏ వాటి మీద ట్యాక్స్ అనేది రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటూ ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఉండబోతుందంటారు? సో ఈసారి చూస్తే ట్యాక్స్ స్లాబ్స్ ఏం మారకపోవచ్చు ఓల్డ్ కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్కి. బట్ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో కరెంట్లీ 75,000 న్యూ ట్యాక్స్ రెజిమే, 50,000 ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమే, అది 1,00,000 వరకు పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకి ట్యాక్స్ కటింగ్స్ తగ్గిపోతాయి. టేక్ హోమ్ అనేది కొంచెం వరకు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల మనకు క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదైతే మనకి హౌసింగ్ లోన్ పైన ఇంట్రెస్ట్ డిడక్షన్ ఉంటుందో 24 అండర్ సెక్షన్ 24B, దాన్ని 2,00,000 ఉన్న కరెంట్ లిమిట్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇట్స్ లైక్ చాలా ఇయర్స్ నుంచి అది 2,00,000గానే ఉండిపోయింది. సో దాన్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఒకటి ఉంది. అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనకి అండర్ సెక్షన్ 80TTB, అది కరెంట్ ఉన్న 50,000ని కూడా 1,00,000 వరకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల సీనియర్ సిటిజన్స్కి కూడా ఎక్కువ మొత్తం బ్యాంక్లో పడే ఛాన్స్ ఉందన్నమాట ఇంట్రెస్ట్ అనేది. ఓకే. అండ్ ఇంకొకటి చూస్తే చాలామంది ఇప్పుడు మనకి సాలరీడ్ పీపుల్కి చూస్తే ఇంకా న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆప్ట్ చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ డిడక్షన్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ 4 డిడక్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఏంటేంటి? లైక్ అగ్నివీర్ స్కీమ్లో ఏదైతే చేస్తారో అదొకటి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎన్పిఎస్ ఒకటి, అండ్ ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, ఇంకొకటి ఏదైతే రెంట్కి ఇస్తామో ఇల్లు దానిపైన ఉండే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అండర్ సెక్షన్ 24B, అది క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ 4 మాత్రమే ఉన్నాయి. కానీ బడ్జెట్ 2026లో హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ని తట్టుకోవాలని చెప్పేసి ఆ డిడక్షన్ని కూడా న్యూ రెజ్యూమేలో యాడ్ చేసే ఛాన్స్ అయితే ఒకటి ఉంది. అండ్ అది కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ 80D డిడక్షన్స్ ఏమైతే ఉన్నాయో 25,000 ఫర్ నార్మల్ సిటిజన్ అండ్ 50,000 ఫర్ సీనియర్ సిటిజన్స్, అదన్నీ కూడా పెరుగుతున్న హెల్త్ కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆ లిమిట్స్ కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే మ్యారీడ్ కపుల్కి జాయింట్ ట్యాక్సేషన్ అనుకుంటూ మనం వింటున్నాం. సో ఈ జాయింట్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? మ్యారీడ్ కపుల్కి ఇది ఏ రకంగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఇది ఐసీఐ ఒక ప్రపోజల్ పెట్టిందనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఒక్కొక్కరిని సపరేట్గా ట్యాక్స్ చేయడం ఎందుకని చెప్పేసి మ్యారీడ్ కపుల్ని ఒక యాజ్ ఎ ఇండివిజువల్గా కాకుండా ఇప్పుడు గ్రూప్గా ట్యాక్స్ చేసే సిస్టంలో తీసుకొని ఒక ప్రపోజల్ పెట్టింది. సో ఇందులో ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్గా ట్యాక్స్ కాకుండా కలిపి కంబైన్డ్గా ట్యాక్స్ తీసుకురావడం ఒకటి ప్రపోజల్ ఉంది. అంటే ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నా కూడా వాళ్ళిద్దరూ సపరేట్గా కట్టకుండా ఇద్దరు కలిసి కట్టడం అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇది మాత్రం ఏంటంటే సేమ్ ఇప్పుడు మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేనా న్యూ ట్యాక్స్ రెజ్యూమేనా ఎలా ఆప్షనల్గా చూస్ చేసుకో ఛాన్స్ ఉందో సేమ్ ఇప్పుడు ఇండివిజువల్గా కట్టాలనుకుంటున్నారా లేదంటే జాయింట్గా కట్టుకోవాలనుకుంటున్నారా అనేది ఒకటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది కూడా శాలరీ బేస్డ్ అండి? అంటే ఇంత శాలరీ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నట్టు ఉంటుందా? ఎలా? లేదండి, ఇది ఓపెన్ టు ఆల్ ఉంటుంది. నాట్ జస్ట్ ఈ శాలరీ లిమిట్స్ వరకే అని కాదు. అండ్ ఇంకొక ప్రపోజల్ ఏముందంటే ఈ జాయింట్ ట్యాక్స్ సిస్టంలో స్లాబ్స్ కూడా వేరేవి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు ప్రపోజల్లో అయితే అప్ టు 8 lakhs వరకు నిల్లుండి 8 lakhs నుంచి ట్యాక్స్ స్లాబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనే ఒక ప్రపోజల్ ఉందన్నమాట వీళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇండివిజువల్గా ట్యాక్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఒకరు ఎక్కువ సంపాదించి ఇంకొకరు తక్కువ సంపాదించినప్పుడు వాళ్ళకి డిడక్షన్స్ అనేవి మొత్తం యూస్ చేసుకోలేకపోతున్నారు, రైట్, ఉన్న క్యాపింగ్ బట్టి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు తక్కువ ఆ ఫ్యామిలీలో ఒకరు తక్కువ సంపాదిస్తున్నప్పుడు వీళ్ళ డిడక్షన్స్ ఎలాగో వీళ్ళు యూస్ చేసుకోలేము బికాజ్ వీళ్ళు బిలో ట్యాక్సిబుల్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు కంబైన్ చేయడం వల్ల మాక్సిమం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ బడ్జెట్ ప్రభావం అనేది డిఫరెంట్ సెక్టర్స్ మీద ఎలా ఉండబోతుంది అంటారు? సో మీరు ప్రీవియస్గా చూసుంటే లాస్ట్ ఇయర్లో కూడా మనకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్టార్స్ అనమాట. గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో కానీ ఇలాంటి స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవీస్ లాస్ట్ ఇయర్లో చూస్తే 4,000 crores ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్కి అలొకేట్ చేసింది. అండ్ ఈ ఇయర్ కూడా కంటిన్యూడ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో దట్ ఎక్కువ మనకు డొమెస్టిక్గానే మనకి మ్యానుఫ్యాక్చర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట ఒకవేళ అది పుష్ అవుతే మాత్రం. సెకండ్ సెక్టార్ వచ్చేసి రైల్వేస్. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్లో 2.52 lakh crores ఇచ్చింది అండ్ 80% స్పెండింగ్ అయిపోయింది. మీరు చూసుంటే నమో భారత్ కానీ వందే భారత్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. అండ్ ఈ ఇయర్లో ఇంకొక 5% ఎక్కువ అలొకేట్ చేసే ఛాన్స్ ఉంది. సో అదొక సెక్టార్. అండ్ థర్డ్ మేజర్ సెక్టార్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.
కరెంట్లీ ఇప్పుడు మనం మాక్సిమం ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, అది రెస్ట్రిక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చిందనుకోండి ఆ సెక్టార్స్‌లో మోర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ మేజర్ సెక్టార్ వచ్చేసి డిఫెన్స్. ఆల్రెడీ బడ్జెట్‌కి ముందే మీరు డిసెంబర్‌లో 2025లో చూసుంటే 1.82 లాక్ క్రోర్స్‌ని గవర్నమెంట్ ఆల్రెడీ సైన్ అప్ చేసేసింది. అండ్ ఒకప్పుడు ఇండియా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్‌ని ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు మనం ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అండ్ ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నాం. సో, ఎంతలా అంటే బై 2026 ఎండ్ వరకు వచ్చేసరికి 30,000 క్రోర్స్ ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయి. అండ్ బై 2030 50,000 క్రోర్స్‌కి రీచ్ అవుతుందనమాట. సో, నాట్ జస్ట్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ అండి. మనకిప్పుడు చూస్తే మీరు మెరైన్ గానీ అండ్ ఆర్&డి కూడా సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్. సో దట్ దీనివల్ల మనకి స్ట్రాంగ్ ఎక్స్‌పోర్ట్ బిల్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల మనకి ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్‌గా ఈ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక కామన్ మ్యాన్‌కి ఏ రకంగా ఉండబోతుందంటారు? సో, సెక్టార్ వైజ్ చూస్తే కానీ డిడక్షన్స్ వైజ్ చూస్తే మీరు అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండకపోయినా కొంతవరకు మనకు టేక్ హోమ్ సాలరీ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకటి స్టాండర్డ్ డిడక్షన్స్ ఇంక్రీజ్ అయినా లేదంటే ఎక్కువ డిడక్షన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినా కూడా లైక్ 24 అండర్ సెక్షన్ 24(b)లో ఏమైనా డిడక్షన్స్ ఇంక్రీజ్ చేసినా ఆ డిడక్షన్ ఇప్పుడు మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసినా అండ్ జాయింట్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకొని వచ్చినా కూడా కొంతవరకు ఒక మేబీ లైక్ 10,000 ఆర్ 15,000 టేక్ హోమ్‌ని పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్ ట్యాక్స్‌లో చూస్తే మనం. ట్యాక్స్ తక్కువ కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి టేక్ హోమ్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకి స్పెండింగ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక సెక్టార్ ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ట్యాక్స్ రేట్స్ తగ్గినప్పుడు కానీ మనం కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువ చేస్తుంటాం. ఆ సెక్టార్స్ పైన కూడా ఉండే ఫోకస్ అయితే ఉంది. ఎనీవేస్ గ్రేట్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.